ఢిల్లం ఢిల్లం నాదంతో ఒళ్ళు పులకరిస్తుంది. ఉద్యమమైన, ఉత్సవమైన, పండుగైనా, జాతరైనా ఇప్పుడు ఒగ్గుడోలు వినిపించాల్సిందే. కళాకారుల విన్యాసాలు చేయాల్సిందే. ఉత్తర తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఒగ్గుడోలు చప్పులతో పండుగలు జరుగుతుంటాయి. అలాంటి కళకు మళ్లీ జీవం పోస్తున్నారు కళాకారులు. ప్రస్తుతం పలు జానపద కళాశాలలు, సాంస్కృతిక సంస్థలు ఒగ్గు కళను కొత్త తరానికి అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువత కూడా ఈ జానపద వారసత్వాన్ని సాంకేతికతతో కలిపి ప్రదర్శిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకే సొంతమైన ఈ అచ్చమైన తెలంగాణ పల్లె కళ ప్రత్యేకత ఏంటో చూసేద్దాం రండి. కాలం మారినా ఒగ్గుడోలు చేసే శబ్దం క్రేజ్ తగ్గలేదు. డిల్లం డిల్లం డోలు మోతలు, గల్లు గల్లున మువ్వల సవ్వళ్ళు, పాదం పాదం కలిపి చేసే నృత్యాలు, గొంతెత్తి పాడే కమ్మటి రాగాల పాటలు, ఇవన్నీ కలగలిపి కొడితే అదే ఒగ్గుడోలు కళ. ఒగ్గు కథతో పాటు పుట్టి పెరిగిన ఈ కళను బతికించుకునేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు కృషి చేస్తున్నారు. ట్రైనింగ్ కార్యక్రమాలతో ఒగ్గుడోలుకు జీవం పోస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కుర్మ కులానికి చెందిన యువకులు చాలా మంది ఒగ్గుడోలు కళను నేర్చుకుంటున్నారు. తమ తాతల కాలం నాటి నుంచి ఒగ్గు కథ చెప్పుకొని జీవించే కుటుంబాల్లో నుంచి వచ్చిన కళాకారులు ప్రస్తుతం ఒగ్గుడోలు కళకు ప్రత్యేక గుర్తింపును తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ ఒగ్గుడోలు కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పది. ఏ సభ జరిగినా, ఏ ర్యాలీ తీసినా, ఎక్కడ బంద్ జరిగినా, ఇలా తెలంగాణ సాధనోద్యమంలో జరిగిన పోరాటంలో ఒగ్గుడోలు లేకుండా కళారూపాలే ఉండేవి కాదు. డోలుతో లయబద్ధంగా చేసే శబ్దాలే కాదు, వారు చేసే విన్యాసాలు చూపర్లను ఆకట్టుకుంటాయి. మంది బృందంగా ఏర్పడి ప్రత్యేకమైన వేషధారణతో డోలు కొడుతూ రకరకాల విన్యాసాలతో సాగే ఈ కళకు ఇప్పటికీ గ్రామాలతో పాటు పట్టణాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. డోలు పట్టి డిల్లం డిల్లం వాయిస్తుంటే చూసేవారు తమకు తెలియకుండానే తాళం వేస్తూ డ్యాన్స్ చేయాలనిపించేంత ఊపు వస్తుంది. ముఖ్యంగా డోలు కళాకారులు ఒకరిపై ఒకరు నిల్చొని రకరకాల జంతువుల ఆకృతులను తలపించేలా విన్యాసాలు చేస్తుంటారు. ఒగ్గు కథ చెప్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి వినేవారు. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒగ్గు కథకు ఎక్కడలేని ప్రజాదరణ ఉండేది. ఇప్పటికీ ఒగ్గు కథ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన మిద్దె రాములు ఒగ్గు కథకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చారు. ఆయన శిష్యులెందరో నేటికి ఈ కథను అభినయిస్తూ ప్రజలను అలరిస్తున్నారు. కొంతకాలం పాటు నిరాదరణకు గురైన ఈ కళకు ఇటీవల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఈ కళ నేర్చుకున్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాలు, విజయోత్సవాల్లో ఒగ్గుడోలు ప్రదర్శన ఉండాల్సిందే. అయితే డిమాండ్కు తగినంత ఒగ్గుడోలు కళాకారులు లేకపోవడంతో ఆసక్తి ఉన్నవారికి గతంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ శిక్షణ కూడా ఇచ్చింది. కరీంనగర్లో 20 రోజుల పాటు ఒగ్గు కథ, ఒగ్గు డోలుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 50 మంది యువకులు ఈ శిక్షణ తీసుకున్నారు. యాదవ, కుర్మ కులాలకు చెందిన అనేక మంది యువకులు తమకు వంశపారంపర్యంగా వస్తున్న కళలను బతికించుకోవాలన్న తపనతో ఒగ్గుడోలును తమ పెద్దల దగ్గర నేర్చుకుంటున్నారు. ఒగ్గు కథను చెప్పాలంటే పాటలు, భాష ముఖ్యం.
కానీ ఒగ్గుడోలు కేవలం శబ్దం, అభినయం ద్వారా ఏ భాషలోని వారికైనా కమ్యూనికేషన్ చేయగల గొప్ప కళ అంటున్నారు కళాకారులు. ఇప్పుడున్న ఈ టీవీ సినిమా రంగాల్లో దానికి ధీటైన పట్టునివ్వాలి, దానికి ధీటైన పోటీనివ్వాలని చెప్పి ఆ ఒక ఆలోచన కొద్దీ కొత్త తరానికి కొత్త రకంగా నవతరానికి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నేర్పించిన విన్యాసాల్లో మొదటిది ఒకరు మధ్యలో కూర్చొని పైన ఒకరు ఎక్కింది, అది సుదుమానుగుండు. దాని తర్వాత తొట్టి, గుర్రం అని కూడా అంటారు, తొట్టి, శివముద్ర, నరసింహావతారం, విష్ణావతారం, పుష్పం, కృష్ణావతారం, ఇట్లాంటి విన్యాసాలు చేశాం. ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క స్టెప్పుకు దానికి ఒక పేర్లు పెట్టుకోవడం జరిగింది. మొదటిది సర్పు దెబ్బ, కడెం దెబ్బ, తర్వాత ఓంకారం, శివతాండవం, అల్లిరాని, ఇట్లాంటి విన్యాసాలు చేయడం ఇప్పటివరకు అయితే స్టెప్పులు వేయడం జరిగింది. ఒగ్గు కథ అనేది ఒక భావ వ్యక్తీకరణ కోసం ఒగ్గు కథ. ఒగ్గుడోలు అనేది భావ వ్యక్తీకరణ ఇందులో ఉండదు, డైరెక్ట్ చేసే విన్యాసాలు చూడడమే. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ ఇది ఒగ్గుడోలను ప్రదర్శించవచ్చు. చూస్తే తప్ప వర్ణించడానికి వీలు కానంత గొప్ప కళారూపం ఒగ్గుడోలు. దాదాపు గంటన్నర సేపు ఏకబిగిన అద్భుత విన్యాసాలతో చూసే వాళ్లకు కళ్ళు తిప్పుకొనియకుండా చేసే అద్భుత శక్తి ఈ కళకు ఉంది. అందుకే ఒగ్గుడోలు ఇప్పుడు ఓ కళారూపమై విరాజిల్లుతోంది.